హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ టు ఆల్. చాలా బ్యాంక్స్ సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చిన తర్వాత బారోయర్ ఇన్ టైంకి గనక అమౌంట్ రీపే చేయలేకపోతే ఎన్పిఐ అయిపోయిన తర్వాత డిమాండ్ నోటీస్ ఇస్తుంది, తర్వాత పొజిషన్ నోటీస్, సేల్ నోటీస్ ఇచ్చి ఆప్షన్లో ఆ ప్రాపర్టీస్ని సేల్ చేసేస్తుంది. సో చాలామంది క్లయింట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ ఆప్షన్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే దగ్గర బ్రీఫ్గా సింపుల్గా ఈ వీడియోలో చెప్తాను. సో పాయింట్ నెంబర్ 1, టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. దాని మదర్ డాక్యుమెంట్ కానీ, లింక్ డాక్యుమెంట్స్, ఈసీస్, ఇన్ కేస్ అది ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అయితే కనుక డెత్ సర్టిఫికేట్స్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ చూసుకోండి. అండ్ అది ఏమైనా ప్రాపర్టీ ఫ్యామిలీ లిటిగేషన్స్లో ఏమైనా ఉందా, లేదంటే కనుక ఫ్రాడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఆ టైటిల్ లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా లేదనేది ఖచ్చితంగా అవి డిస్కస్ చేసుకోండి. అండ్ పాయింట్ నెంబర్ 2, దానికి హిడెన్ డ్యూస్ ఏమైనా ఉన్నాయా. ఇది మా క్లయింట్ కేసులోనే ఒకటి జరిగింది. ప్రాపర్టీ పర్చేజ్ చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా పెద్ద అమౌంట్ డ్యూ ఉంది. 2 మున్సిపల్ ట్యాక్స్, ఆల్మోస్ట్ 3 years నుంచి మున్సిపల్ ట్యాక్స్ కట్టట్లా, 5 to 6 years నుంచి మెయింటెనెన్స్ కూడా అతను పే చేయట్లా. సో తీరా ఆక్యుపై చేసుకుందాం వెళ్తే అసోసియేషన్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. పాయింట్ నెంబర్ 3, పొసెషన్. ప్రాపర్టీ పర్చేజ్ చేసుకున్న తర్వాత బారోయర్ కనుక ఆ ప్రాపర్టీని పొసెషన్ మనకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే కనుక అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోముందే పొసెషన్ కూడా ఇవ్వాలి అని చెప్పని బ్యాంకర్ దగ్గర కండిషన్గా అది మీరు మాట్లాడుకోండి. అండ్ పాయింట్ నెంబర్ 4, కొన్ని కేసెస్లో ప్రాపర్టీ ఆప్షన్ను మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువకి ఆప్షన్ అనేది పెట్టేస్తారు. సో అలాంటప్పుడు బారోయర్ ఏం చేస్తాడంటే కోర్టుకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంకు వాళ్ళు కానీ ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు తక్కువ రేటుకి అమ్మేసేసారు, నాది మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది అని చెప్పనే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బెటర్ మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు బారోయర్ యొక్క కన్సెంట్ కూడా తీసుకొని కనుక మీరు పర్చేజ్ చేస్తే సేఫ్గా ఉంటారు. అండ్ నెక్స్ట్, చాలా బ్యాంక్స్ ఈ ఆప్షన్ ప్రాపర్టీస్కి లోన్స్ అయితే ఇవ్వవు. సో ఎవరైతే ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉన్న ఓన్ ఫండ్స్ని పెట్టి పర్చేజ్ చేసుకోవాలి. అండ్ అది కూడా వైట్గా, అంటే ట్యాక్స్ పే చేసిన అమౌంట్ ద్వారానే మనం, ఎందుకంటే బ్యాంకుకి పే చేసేది కాబట్టి టోటల్ వైట్ అమౌంట్ ద్వారానే పే చేయాలి. సో అంత అమౌంట్, వైట్ అమౌంట్ ఉందా లేదనేది ఖచ్చితంగా చార్టర్డ్ అకౌంటెంట్ని సంప్రదిస్తే సో అది పర్చేజ్ చేయొచ్చా లేదా, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అనేది మీకు సలహాలు, సంప్రదింపులన్నీ ఇస్తారు. కాబట్టి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్, అది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో తక్కువకి వస్తుందని చెప్పని క్రేజీగా కొనుక్కోవద్దు. కొనుక్కోబోయే ముందు ఇవి జాగ్రత్తలు తీసుకోండి. బట్ అన్ని జాగ్రత్తలు తీసుకొని కనుక కొంటే కనుక నిజంగా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మార్కెట్ వాల్యూ కంటే 20%, 30%, కొన్ని కేసెస్లో 50% కూడా తక్కువకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని కేసెస్లో తక్కువకి వచ్చినాక రిస్క్ పడి సో ఇయర్స్ టుగెదర్ అలా పెండింగ్ పడిన కేసులు ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో. సో షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ బ్యాంక్ ఆప్షన్స్. అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.